ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం గ్రహకాలం గ్రహకూటమి ఎలా ఉందో ప్రశ్నశాస్త్రంలో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్ మీనరాశి వారి జాతకం ప్రయత్న యోగం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన పని ఎట్లా ఉంది, అనుకున్న కార్యం ఎలా ఉంది, వివాహ విషయంలో సంతాన విషయంలో గృహ విషయంలో వాస్తు విషయంలో వ్యాపార విషయంలో మనస్ఫూర్తి యోగ బలంలో క్రీడాకారులకు ఎట్లా ఉంటుంది, కళాకారులకు ఎట్లా ఉంటుంది, స్త్రీలకు ఎట్లా ఉంటుంది, పురుషులకు ఎట్లా ఉంటుంది, రాజకీయ నాయకులకు ఎట్లా ఉంటుంది, ధనయోగంలో ఎలా ఉంటుంది ఇది ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం వచ్చినండి సర్వేశ్వరుడు శంకరుడు పార్వతి వినాయకుడు కుమారస్వామి అయ్యప్ప స్వామి వచ్చిండు. మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం మీనరాశి వారి జాతకం ఆదాయం 12 ఉందండి, ఖర్చు 5 రూపాయలు ఉన్నది, సాయం చేసేది 7, ఇబ్బందులు పెట్టేది 5. వారి గ్రహాల్లో చూడాలంటే 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 5 గ్రహాలు అనుకూలంగా లేవండి. ఎల్నాటి శని ప్రభావం చాలా వరకు ఉన్నదండి వారి పేరు మీద. కాకపోతే మాత్రం 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉన్నవారికి సరి సమాన బలం ఉంటుంది. 30 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉన్న వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 45 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలు ఉన్న వారికి ఆరోగ్యంలో భంగమయ్యే అవకాశం ఉంది, చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంది, గండాకాలం ఉంటుంది. వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కరెంటు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కళాకారులకైతే తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. విద్యార్థులకు గురుబలం ఉంది కాబట్టి విద్య విషయంలో కలిసి వస్తుంది. ఉత్తర నక్షత్రం ఉన్న వారికి మాత్రం రవి మహర్దశ కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉండదండి ఉత్తర నక్షత్రం వారు. అలాగే మాత్రం ఉత్తరాభద్ర నక్షత్రం వారు మాత్రం శని మహర్దశ కాబట్టి వారికి కూడా కలిసి వస్తుంది వారి జాతక బలానికి. ముఖ్యంగా వారి పేరు మీద చూడాలంటే మాత్రం వీలైతే మాత్రం మీరు జాతకంలో మాత్రం శివాలయం 11 వారాలు కానీ 12 వారాలు కానీ శివాలయం దర్శనం చేయటం మంచిది. అలాగే మాస శివరాత్రి రోజు పూజ చేయటం చాలా మంచిదండి. చాలామంది శివరాత్రి అంటే సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది అనుకుంటారు, కానీ మాత్రం మహాశివరాత్రి ప్రతి నెల అమావాస్య రోజు ముందర మాత్రం మాస శివరాత్రి రోజు వస్తుందండి. ఆ రోజు కూడా మాత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి కానీ లేదా మీరు ఉండే గ్రామంలో కానీ ఉండే పట్టణంలో కానీ ఉండే ప్రాంతంలో కానీ శివాలయం ఉంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం రుద్రాభిషేకం చేయటం, తైలాభిషేకం చేయటం, అలాగే మాత్రం భస్మాభిషేకం చేయటం, పాలాభిషేకం చేయటం, జలాభిషేకం చేయటం. రుద్రేశ్వరుడుకు కానీ అలంకార ప్రియుడు విష్ణుమూర్తి అయితే అభిషేక ప్రియుడు శివుడు కాబట్టి శివుడికి అభిషేకం చేయటం వారి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరి జాతకంలో అలాగే పార్వతీమాత గంగమాతకు కూడా పూజ చేయాలి, కుమారస్వామికి కూడా పూజ చేయాలి, విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి మీనరాశి వారి జాతకానికి చూడాలంటే ఎల్నాటి శని ప్రభావం ఉన్నా కానీ అంతగా నష్టం చేయదండి. ఆ ఎల్నాటి శని ప్రభావం తొలగిపోవాలంటే ఇంట్లో పాత వస్తువులు ఉండొద్దండి. పాత వస్తువులు అంటే పనికి రానివ్వండి, పనికొచ్చేవి కాదు. పాత వస్తువులు ఇనుపు వస్తువులు ఉండవద్దు, అలాగని అమ్మవద్దు, ఎవరికైనా దానం చేయాలి లేదా విసర్జించాలి. అలాగే వాహన విషయంలో ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. విదేశానం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితం దక్కుతుంది. ఇష్ట ప్రకారం కార్యం కళ్యాణం చేసుకోవాలనుకునే వారికి మనోసిద్ధి ప్రాప్తిరస్తూ అవుతుంది. అలాగే పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు తగాదాలు చిక్కులు చికాకులు ఉన్న వారికి రుణ చిక్కులు ఉన్న వారికి తగ్గే అవకాశాలు ఉన్నది. ముఖ్యంగా వీరి జాతకంలో విద్యార్థులకు కలిసి వస్తుంది. నిరుద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయండి. కొందరికి మాత్రం ఖచ్చితంగా మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కలిసి వస్తుంది. వైద్య రంగంలో వారికి మాత్రం కలిసి వస్తుంది. విద్యా రంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంది. ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం కొంచెం ఇబ్బందికరం ఉంటుంది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం సాఫ్ట్వేర్ రంగం కావచ్చు లేదా మాత్రం కంప్యూటర్ రంగం కావచ్చు, ఐటీ రంగం వారు కావచ్చు, తప్పకుండా వారికి మంచి ఫలితాలు వస్తాయి. షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి పేరు మీద పెద్దల ఆస్తి కూడా కలిసి వస్తుంది. కానీ వీరికి ఎల్నాటి శని ప్రభావం కొద్ది వరకు ఉంది కాబట్టి ఖచ్చితంగా వీరు మాత్రం నవగ్రహాన్ని ఆరాధన చేయటం, కులదేవతకు పూజ చేయటం చాలా వరకు మంచిది. వీరి పేరు మీద గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు తిరుగు ఉండదండి. వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు అలాగే వీరి జాతకం పండ్ల తోటలదారు వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. కళాకారులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ వివాహ విషయంలో సమస్యలు ఉన్నవారు, సంతాన విషయంలో సమస్యలు ఉన్నవారు తప్పకుండా పోతాయండి. శివాలయం దర్శనం చేసి మాత్రం రుద్రాభిషేకం చేయటం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి మీనరాశి వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.